కోపం మనిషి చేత ఏమైనా చేస్తుంది. దాడులు, హత్యలు, మానభంగాలు కూడా జరిగేలా చేస్తుంది. కానీ అదే కోపం కొంచెం తక్కువగా అది కూడా మనవారిపైనే వస్తే, అందులోనూ వారిని ఏమీ చేయలేని అంటే కొట్టలేని స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? ఏడుస్తాం, వారిని వదిలేసి వెళ్తుంటాం. అయితే అచ్చంగా ఇలాంటి స్థితిలోనే ఉన్న మహిళ ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం సహజమే. ఈ క్రమంలో భర్త భార్యను తిట్టడమో, భార్య భర్తను తిట్టడమో చేసి ఎవరో ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా భార్యలు విపరీతమైన కోపానికి గురైతే తమ పుట్టింటికి వెళ్ళిపోతామంటూ తట్టాబుట్టా సర్దుకొని బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పటి వరకు మనం ఇలాంటివి ఎన్నో చూసాం. కానీ భర్తతో గొడవ పడిన ఓ ఇల్లాలు మాత్రం అతడి మీద విపరీతమైన కోపం రాగా ఇంట్లో ఉన్న లక్షలాది రూపాయల డబ్బును తీసుకొని గాల్లోకి విసిరింది. వాళ్ళుండేది అపార్ట్మెంట్ కాగా అందులోని వాళ్ళు పై అంతస్తుల్లో ఉండగా స్థానికులంతా నోట్ల కోసం ఎగబడ్డారు. దొరికిన కాడికి అందుకొని సంతోషపడ్డారు. మరి ఈ వింత ఘటన ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చైనాలోని లాంగ్హూ జిల్లా గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టార్ లేక్ సిటీ నివాస సముదాయంలో ఉండే ఓ మహిళ తమ భర్త మీద కోపంతో అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ బాల్కనీలోకి వచ్చిన మహిళ ఒక్కసారిగా 1000 హాంకాంగ్ డాలర్ల నోట్లను కిందకు విసరటం మొదలుపెట్టింది. వేల రూపాయలు విలువైన ఆ కరెన్సీ నోట్లు గాలిలో తేలుతూ రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న బాటసారులు, వాహనదారులు విస్తుపోయారు. మొదట ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అవి అసలైన నోట్లు అని గ్రహించిన జనం వాటిని ఏరుకోవటం పోటీ పడ్డారు. కొందరు వ్యక్తులు తమకు పెద్ద మొత్తంలోనే డబ్బులు దొరికాయని సంతోషం వ్యక్తం చేశారు.